హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చాలా అంటే చాలా ఈజీగా పెట్టుకునే వడియాల రెసిపీని చూపించబోతున్నాను. ఎండ లేకపోయినా ఈ వడియాలు ప్యాన్ కిందే చక్కగా ఆరిపోతాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ శ్రమ పడకుండా ఎవరైనా చాలా ఈజీగా పెట్టుకునే వడియాలండి ఇవి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడియాలని సింపుల్‌గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్‌ని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, రవ్వని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అరకప్పు వాటర్‌ని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తంగా నేను పిండిని కలపడానికి 1.5 కప్పుల నీళ్ళని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ఇలాంటి మందపాటి గిన్నెని పెట్టుకొని ఇందులోకి 7.5 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి 9 కప్పుల నీళ్లు పడతాయండి. పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు 1.5 కప్పుల నీళ్లు తీసుకున్నాము కదా! మిగిలిన 7.5 కప్పుల నీళ్లు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలిపి ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పిండి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి చక్కగా వాటర్‌లో కలిసిపోయిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ 15 నిమిషాల పాటు పిండిని ఉడికించుకోవాలి. పిండిని ఎంత బాగా ఉడికించుకుంటే వడియాలు అంత బాగా వస్తాయండి. పిండిని సరిగ్గా ఉడికించుకోకపోతే వడియాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలండి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అరకప్పు కొత్తిమీర తరుగు, ముప్పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పిండిని కాసేపు చల్లారనివ్వాలి. కాస్త చల్లారిపోయిన తర్వాత చూస్తే పిండి ఇలా కొంచెం చిక్కబడుతుందండి. పిండి మరీ వేడిగా ఉంటే వడియాలు పల్చగా వస్తాయండి. పూర్తిగా చల్లారిపోయిన వడియాలు మందంగా వస్తాయి కాబట్టి పిండి కొంచెం చల్లారిపోతే చాలు. ఇలా చిన్న గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూతపెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత తడి కాటన్ క్లాత్‌ని ఇలా 2 పొరలుగా వేసి తీసుకోవాలి. ఇలా చిన్న లోతు గరిటెని తీసుకొని వడియాలు పెట్టుకోవాలి. పిండిని అలా క్లాత్‌పై పోస్తే చాలండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ దగ్గర దగ్గరగా కాకుండా వడియాలని ఇలా కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నానండి. మీకు ఎండ వీలుగా ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇలా వడియాల్లా పెట్టుకొని గాలికి బాగా ఆరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వడియాలు చక్కగా ఆరిపోయాయి కదా! ఇప్పుడు వడియాలు తీయడం కోసం క్లాత్ వెనుక వైపు ఇలా కొద్దిగా వాటర్‌ని చల్లుకోవాలి. వెంటనే కాకుండా 2 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత క్లాత్‌ని ఇలా లైట్‌గా లాగినట్టుగా చేస్తే వడియం ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే వడియం చాలా ఈజీగా క్లాత్ నుండి వచ్చేస్తుంది. వాటర్‌ని చల్లిన వెంటనే తీసుకుంటే వడియాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాసేపు ఆగి ఆ తర్వాత తీసుకుంటే ఇలా ఈజీగా క్లాత్ నుండి వచ్చేస్తాయి. చూడండి, వడియాలు ఎంత పల్చగా వచ్చాయో. ఇలాగే అన్ని వడియాలని తీసుకొని మరొక 2 రోజుల పాటు ఎండలో ఆరనివ్వాలి. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చండి. కాకపోతే ఎండలో ఆరబెట్టుకుంటే సంవత్సరం పాటు వడియాలు పాడవకుండా ఉంటాయి. 2 రోజుల తర్వాత చూస్తే వడియాలు ఇలా చక్కగా ఆరిపోతాయి. చూడండి, వడియాలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం. ఈ వడియాలని వేడి వేడి ఆయిల్‌లో వేసి
మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చూడండి వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలాగే కావాల్సినన్ని వడియాలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ వడియాలు రెడీ. ఇలా చాలా సింపుల్‌గా రవ్వతో వడియాలు పెట్టుకోవచ్చండి. ఈ వడియాలు చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.